యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలోని తెలంగాణ గురుకుల పాఠశాల వేదికగా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం జరిగింది. దివంగత మాదిరెడ్డి గణపతిరెడ్డి ఆశయాలను నిజం చేస్తూ ఎంజీ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదిరెడ్డి సుమనారెడ్డి అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రాత పరీక్షల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. తన భర్త గణపతిరెడ్డి ఇదే పాఠశాల చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని, అదే స్ఫూర్తితో గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. విద్యే పేదరికాన్ని జయించే ఆయుధమని, తన భర్త బలంగా నమ్మేవారని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదన్నదే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని ఆమె భావోద్వేగంతో వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. కేవలం మార్కుల ఆధారంగానే కాకుండా పారదర్శకమైన రాత పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడంపై సర్వేల్ గ్రామస్తులు మరియు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మాలాగే గొప్ప స్థాయిలో ఎదగాలనేటువంటి వాళ్ళ యొక్క ఆకాంక్ష చాలా గొప్పది. వాళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగా శ్రీమతి ఎం సుమనారెడ్డి